మళ్ళీ ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడనివ్వరు ప్రజలు. మీ సంగతి అంతా తెలిసింది, అవినీతిమయం మీది, మీ పరిపాలన అస్తవ్యస్తమని తెలిసింది. ఇంకా మరలా మీకు ఆశలు ఉన్నాయంటే ఇంకా ఇటువంటి పరిపాలనకు లక్ష్యం చేసుకున్న మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు హక్కు లేదంటున్నాను నేను. మీకేం హక్కు ఉంది? అంత చలిలో తండ్రి కొడుకులు కూడా రాష్ట్రం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆయన -6 degrees చలిలో తన వయసును కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని రక్షించాలి, రాష్ట్రంలో నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 14-19 సంవత్సరాల మధ్యలో సన్ రైజ్ ఏపీగా ప్రకటించి దేశానికి పరిచయం చేస్తే జగన్ రెడ్డి గారు ఏపీ బ్రాండ్ని కుప్పగొల్చారు, డార్క్ ఏపీగా మార్చారు. చంద్రబాబు నాయుడు గారేమో సన్ రైజ్ ఏపీ 2014 నుంచి 2019 దాకా అవర్ స్టేట్ ఈజ్ సన్ రైజ్ ఏపీ. సూర్యుడు ఏలాగా ఉదయం ప్రభవిస్తారో ఆ రకంగా మా రాష్ట్రం ముందుకెళ్తుందని ఆయన చెప్తే దాన్ని ఏపీ బ్రాండ్ని కుప్పకూల్చి డార్క్ ఏపీ, చీకటి రాష్ట్రం, చీకటి రాష్ట్రంగా మార్చింది మీరు కాదా మిస్టర్ జగన్? వాట్ ఈస్ ది రైట్ యూ హ్యావ్ టు కామెంట్ అగైన్స్ట్ అవర్ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఏమి హక్కు ఉంది మీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయనకి మీకు ఎక్కడ పోలిక? హస్తి మసికాంతరం అంతా తేడా ఉన్నది ఆయనకి మీకు. స్వలాభం కోసం మీరు, ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు. మీ దావోస్ యాత్ర నేను చెబుతున్నాను, మీ దావోస్ యాత్ర అదొక విహారయాత్ర. పత్రికా సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి దావోస్ యాత్ర విహారయాత్ర, చంద్రబాబు నాయుడు గారి ఈనాటి దావోస్ యాత్ర ప్రజా జైత్రయాత్ర. ప్రజా జైత్రయాత్ర ప్రజలు జైజేలు కొట్టేటట్లుగా వస్తుంది. రేపు వెళ్ళిన మొత్తం లిస్ట్ అంతా వస్తుంది. ఏ ఒప్పందాలు జరిగినాయి, ఏ రాబోతున్నాయి మన రాష్ట్రానికని. బిల్ గేట్ లాంటి వాడు సాధారణంగా చాలా కాలమైంది చంద్రబాబు గారు మిమ్మల్ని చూచి అని హగ్గు చేసుకొని ఆయన్ని సాధారణంగా ఆహ్వానించిన విషయం. డూ యు నో మిస్టర్ జగన్ హూ ఇస్ బిల్ గేట్? బిల్ గేట్ అంటే మీ ఆఫీసు పక్కన బిస్కెట్లు అమ్ముకున్నాడు అనుకుంటాము మీరు. ఆ బిల్ గేట్ కాదండి, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పెద్ద వ్యాపారవేత్త. ఆ బిల్ గేట్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికింది. డిడ్ యు ఎవర్ సీ మిస్టర్ బిల్ గేట్స్? మీరు ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతున్నాను నేను. కమిషన్ల కోసం మీరు కకృతపడిన విషయం తెలిసి మీ దగ్గరికి ఎవరు రాలేదు అసలు. అది దావోస్లో మీరు వెళ్ళిన ఏడాది మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఒప్పందాలు చేసుకున్నారా? ఇతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఎవరైనా అన్నారా మిమ్మల్ని దావోస్లో? లేదే. చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తారా? ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నా. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడా లోకేష్ బాబు గారిని వెతుకుతూ వచ్చారు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కావాలని తిరిగారు. మేము పెట్టుబడి పెడతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీ మీద నమ్మకం ఉంది, మీ మీద విశ్వాసం ఉంది మాకని పరుగులు తీశారు దావోస్లో. అర్థం చేసుకోండి మిస్టర్ జగన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఖాళీగా ఉన్నాను. నా చెప్పాను కదా, రూమ్లో కూర్చున్నాడు ఖాళీగండి, ఆయన బయటకు కూడా రాలేదు. ఆ దావోస్ ఎక్కడైతే ఈ దావోస్లో ఇండస్ట్రియలిస్టులంతా ప్రాంగణంలోకి చేరారో అక్కడికి వెళ్ళలేదు ఈయన అసలు. నేను సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తా. చెప్పగలరా మీరు వెళ్ళింది? అందుకే మీది విహారయాత్ర అన్నాను. దావోస్లో మీది విహారయాత్ర అన్నాను నేను. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ పెట్టారండి? ఒక్క పరిశ్రమ పెట్టారు 5 ఏళ్లలో మీరు ముఖ్యమంత్రిగా? అందుకని రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ చంద్రబాబు నాయుడు గారి దావోస్ యాత్ర
రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం అదొక జైత్రయాత్రలాగా సాగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేపు ఉపయోగపడుతుంది. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. జగన్ ఆనాడు దావోస్ యాత్ర అంతా కూడా ఒక విహారయాత్ర మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకు నేను చెబుతున్నా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అనకూడదు కానీ వాగుతున్నారు వాళ్ళు. ఏం లేదు, అక్కడ ఊరికి వెళ్ళారు, తండ్రి కొడుకులు ఊరికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాదు, రాష్ట్ర సంక్షేమం కోసం వెళ్ళారు. అక్కడ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం వెళ్ళారు. విజన్ 2047 ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అక్కడికి వెళ్ళారు. నీలాగా పాస్తా తినటానికో మీ లండన్ వెళ్ళి విహారయాత్ర చేయటానికో కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి.